అంతా అనవసరం. నేను చెప్పిందే చెయ్యి. అవతలెవడికో మూడినట్టే. ఈ మహానంది రాజకీయాన్ని నువ్వింకా పూర్తిగా చూడలేదు. ఏ చూడాలనుందా? పంతాలు పట్టింపుల కోసం పోతే రాజకీయంగా నేనొక మెట్టు ఎక్కడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ పనైనా చెయ్యగలను. హలో హలో భూపతన్నా, నేను సత్యాన్ని మాట్లాడుతున్నా. మంజుకి స్పృహ వచ్చిందన్నా. మంచి మాట చెప్పావు సత్య. అన్నకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదన్నా, అందుకే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. మంచి సత్య. ఈ విషయం ఎమ్మెల్యే గారికి చెప్తే సంతోషపడతారు. సార్, మంజు స్పృహలోకి వచ్చిందంట. ఎంత బ్యాడ్ న్యూస్ చెప్తావేంటి పిఏ? ఏమైంది సార్? మీరు సరిగ్గా విన్నారా? మంజుకి ఎలాంటి ప్రాణాపాయం లేదంట, స్పృహలోకి వచ్చేసిందంట సార్. ఏ పిఏ, మళ్ళీ మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ లా చెప్పకో. ఒక్కసారి చెప్పావు కదా ఆ మంజు ఇంకా చావలేదు, బ్రతికింది అని, అంతే కదా? అవును సార్. మంజు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీడియా వాళ్ళు ఏం జరిగిందని నన్ను అడిగితే నేనేం చెప్పాను? నా శత్రువులు నా బర్త్డే రోజే నన్ను చంపాలని చూశారు, సమయానికి మంజు వచ్చి నన్ను కాపాడింది అని చెప్పాను కదా. అంటే మంజు నిజంగా బతకాలనా నేనన్నది? కాదు. ఒకవేళ మంజు చనిపోతే మంజు శవాన్ని అడ్డు పెట్టుకుని శవరాజకీయం చేసి ఒకంత పాపులర్ అవుదామనుకున్నాను. ప్రాణం కాపాడితే కృతజ్ఞత కలిగి ఉంటాడనుకున్నాను. కూతురు కూతురు అంటుంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు అనుకున్నాను. వీడు మామూలుడు కాదు. ఎన్ని సంవత్సరాలు నా పిఏగా పనిచేస్తున్నావు, నీ అంచనాలకు ఈ మహానంది దొరకలేదు కదూ? అదే అదే ఈ మహానంది రాజకీయం. పిఏ, ఎక్కువగా ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోకో. నేను ఇంతే. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇదివరకటి కన్నా ఇంకా దగ్గరవుతున్నారు విశ్వ. ఏం జరిగినా మన మంచి కోసమేనంటారు చూడు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కూడా సత్య మంజుల్ని ఒకటి చేయడానికే. నిజమే కిరణ్, మొన్నటి వరకు దూరంగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఇందాక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది. అది ఈ హాస్పిటల్కి రావడంతోనే ప్రేమగా మారింది. ఒకరి అభిప్రాయాన్ని ఒకరికి చెప్పుకొని షేర్ చేసుకుంటున్నారు. ఇంకొద్ది రోజుల్లో మాకు విడాకులొద్దు అని వాళ్లే అంటారు. నువ్వు చూస్తూ ఉండు. నేను అదే ఆశతో ఉన్నాను కిరణ్. మనమ్మకే మంజు నచ్చటం లేదు. చివరకు ఏ ప్రాబ్లం తెస్తుందోనని భయంగా ఉంది. విశ్వ, ముందు వాళ్ళిద్దరూ ఒకటవని, ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మంజు మా ఇంటికొచ్చాక మాకు చాలా కలిసొచ్చింది. మా ఇంటి గౌరవం పెరిగింది. అంతేకాదు, వాస్తవంగా ఆ బుల్లెట్ సత్యకు తగిలింది. సడన్ గా మంజు వచ్చేసి ఆ బుల్లెట్కి అడ్డుపడింది. నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టింది మంజునే. అవును, నాకు వాళ్ల మాటల్లో ఆ నిజం తెలిసింది. విశ్వ, కోర్టు పంపించినట్టుగా వాళ్ళు విడాకులు తీసుకోవడానికి సరైన కారణం చూపించలేరు. వాళ్ల మధ్య అలాంటి గొడవ ఇప్పుడే కాదు, ఇంకెప్పుడూ రాదేమోనని అనుకుంటున్నాను. విశ్వ, ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వే స్వయంగా విను.
అవును మంజు. కిరణ్, ఇంతకు ముందు మంజు మేడం అనేవాడు ఇప్పుడు మంజు అనే అంటున్నాడు. ఇంకా పూర్తిగా విను విశ్వ. వాళ్ళేంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. మంజు, ఆ రౌడీ గన్నెక్కు పెట్టడం చూసి నువ్వు అరవాల్సింది. అలా కాక మరి నువ్వెందుకు అడ్డొచ్చావు? నా కళ్ళ ముందు నీ ప్రాణానికి ఏమైనా అయితే చూస్తూ ఊరుకుంటానా? పోలీస్ని కదా, ప్రజల ప్రాణాలు కాపాడటం నా బాధ్యత. అవునా? ఎందుకు నవ్వుతున్నావు కిరణ్? తను సమాధానం చెప్పడానికి టైం తీసుకుంది చూసావా? అక్కడే తెలిసిపోయింది తన సత్య ప్రాణాలు కాపాడడం కోసమే అడ్డం వచ్చిందని. పైకి చెప్పలేకపోతోంది అంతే. అంటే త్వరలోనే చెప్తుందంటావా? ఆల్మోస్ట్ ఇప్పటికే చెప్పేసినట్టే. కాకపోతే పూర్తిగా తనెప్పుడు చెప్తుంది అనేది వెయిట్ అండ్ సీ. అలా జరిగితే చాలు, నాకు ఇంకేం కావాలి?